నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఎం మరియు అనుబంధ సంఘాలు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ, అమరావతికి 17,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తామని చెప్పడం దారుణమైన విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలు డ్రైవర్ల పాలిట ఉరితాడుగా మారుతున్నాయని అన్నారు. చట్టసభల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కి చట్టాలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. గత ఉండే ప్రభుత్వం అప్పుడు కూడా ఆ యొక్క బడ్జెట్ ఇచ్చిందని కూడా కార్మికులు బతకైన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే సాలిన బడ్జెట్తో దేనికో న్యాయం చేయలేక ఈరోజు కార్మికులంతా కూడా డీజీలు, అదేవిధంగా రైతాంగానికి వస్తే ఇన్పుట్ సబ్సిడీ లేదు, మేకలు పెట్టేస్తున్న పొలాలకి అదేవిధంగా ఎరువులు కూడా సబ్సిడీ లేక అదేవిధంగా అన్ని విధాలు కూడా రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకు కారణం ఏంటంటే ఒక బడ్జెట్ను కూడా ఈ యొక్క రైతులకు అమలు చేయకపోవడంతో నానా విధానం పడుతున్నారు. ఈరోజు దేశానికి రైతు లేకపోతే దేశం లేదు, దేశానికి స్థితి పెట్టే రైతుకే ఈ బడ్జెట్ ఇవ్వకుండా పోతున్నారు. కాబట్టి మేము ఒకటి వస్తున్నాం, ఏదేమైనా కానీ ఇచ్చిన బడ్జెట్ మాకు చాలదు. ఈ యొక్క ఇచ్చిన బడ్జెట్ ఏమాత్రం సరిపోతుందంటే వాళ్ళకి అనుకూలమైన పద్ధతిలో కార్పొరేట్ వ్యవస్థకైతే అనుకూలంగా ఇచ్చింటారు. కానీ మిగతా రైతాంగానికి కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, కొన్ని సంస్థలను వాటి కూడా ఈ బడ్జెట్లో అనేది ఏర్పాటు చేయాలి. మేము ఇదే బడ్జెట్ కూడా చాలు కాబట్టి ఇంకొక బడ్జెట్ తెచ్చి వ్యవసాయ రంగాన్ని కూడా ఎక్కువ బడ్జెట్ ఇచ్చేటట్టు కలిగి చేస్తే ఒక దేశానికి అండగా రైతులు తిండి పెట్టేదాన్ని ముందుకొస్తారని చెప్పి మేము రైతు సంఘంగా మేము మనవి చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో ప్రభుత్వానికి ప్రత్యేక హోదా, పోలవరం వంటి పలు సమస్యల్ని గాలికి వదిలేసి 15,000 కోట్లని ఇతర సంస్థల ద్వారా మీకు దీర్ఘకాలిక అప్పుగా నిదానంగా 30 సంవత్సరాలైనా కట్టుకోవచ్చు, అతి తక్కువ వడ్డీతో మేము షూరిటీ ఉండి మేము ఇప్పిస్తాము అని మన ప్రభుత్వానికి చెప్పడం చాలా దారుణమైన విషయము. గ్రాంట్ అనేది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే 15 కోట్లు మంజూరు చేయాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పోతే ఈ ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం భారత సంహిత చట్టం 2023లో ప్రవేశపెట్టి తీసుకురావడం జరిగింది. అది ఎలా తీసుకొచ్చింది? డ్రైవర్లకు ఉరితాడుగా తీసుకొచ్చింది. దీని పరిస్థితి ఏంటంటే పోతా ఉంటాడు, అనివార్య కారణాల వల్ల డ్రైవర్కి ఏదైనా జరిగితే అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష. అతను ఒకవేళ భయపడి ఎటైనా వెళ్ళిపోతే 15 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 10 లక్షలు జరిమానా. అతని కుటుంబాన్ని, అతని భార్య బిడ్డల్ని జైలుకు పంపిస్తే ఎవరు సాగుతారని మేము అడుగుతున్నాం. సిఐటిగా మీ ప్రభుత్వం సాగుతుందా? మీ మంత్రులు సాగుతారా? ఎవరు సాగుతారు? ఈ చట్టాలని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? ఇప్పుడు హైవేలో బండి వెళ్తుంది, ఎక్కడైనా విశ్రాంతి భవనాలు ఉన్నాయా? ఎక్కడన్నా వాళ్ళు సేద తీర్చేదానికి కనీసం బాత్రూమ్లు ఉన్నాయా? ఏర్పాటు చేశారా? ఏం లేవు. గూడూరు పాలిటెక్నిక్ కళాశాలలో రాత్రి వేళల్లో మద్యం సేవించి విద్యార్థులపై దాడులు చేస్తున్న వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ రవికృష్ణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గూడూరు పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి వీరంగం చేస్తుండగా అక్కడికి వచ్చిన హాస్టల్ విద్యార్థులపై దాడి చేశారు. మద్యం బాబులు మద్యం సేవించి విద్యార్థులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గూడూరు పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ, కళాశాలకు నైట్ వాచ్మెన్ లేకపోవడంతో అటెండర్ల సాయంతో రాత్రి వేళ కాపలా నిర్వహించడం జరుగుతుందని, బుధవారం రాత్రి జరిగిన సంఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు రవికృష్ణ, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గూడూరు.
నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. బయట వ్యక్తులు వచ్చి కాలేజీ క్యాంపస్లో తాగి పిల్లల్ని కొట్టారు. మాకు నైట్ వాచ్మెన్ లేని కారణంగా ఉన్న అటెండర్లని అడ్జస్ట్ చేస్తూ వచ్చాము. ఈ విషయం మీద గవర్నమెంట్కి చాలా లెటర్లు రాశాము. వీరి మీద కేసులు అన్నది తప్పకుండా తీసుకుంటాం. అక్రమంగా గంజాయిని చెన్నై నగరానికి తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు 30,000 రూపాయల విలువ చేసే 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపారు. అదుపులో తీసుకున్న వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన సుచిత్ర బిందసాహు అనే వ్యక్తి చిల్లకూరు మండల పరిధిలోని చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై భూదానం టోల్ ప్లాజా సమీపంలోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా ఉండడంతో గూడూరు సెబ్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా అతని వద్ద 6 కేజీల గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. అతను ఒరిస్సా నుంచి చెన్నైకి తీసుకెళ్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వైజాగ్ బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ పారదర్శకంగా నిర్వహిస్తామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో వైజాగ్ బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామ సభ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వైజాగ్ బెంగళూరు కోస్టల్ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ క్రమంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి స్థానికుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గ్రామ సభలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కోస్టల్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని, ఈ క్రమంలో రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా భూసేకరణ ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా రైతులు మరియు అధికారుల సమక్షంలో నిర్వహించబడుతుందని, అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. కావున రైతులు భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేందుకు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నోటికి అక్కడికి వచ్చి మీరు ఏ పొలంలో వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి ఫోటోలు తీసుకుంటాం. మీతో రైతుతోనే నోట్ క్యామ్లో తీసుకుంటాం. లాంగిట్యూడ్ ఉంటుంది, లాటిట్యూడ్ ఉంటుంది, అంటే అక్షాంశము రేఖాంశం ఉంటుంది. మీతో పాటు మా సర్వేయర్ల బృందం కూడా ఉండి ఫోటో తీసుకుంటుంది. మల్లికార్జున ఫైల్ అంటే ఆ ఫైల్ అన్నీ ఉంటాయి. దాంట్లో మేము వచ్చింది వాస్తవమా లేదా, మీకు ఇంటిమేషన్ ఇచ్చాము, మేము వచ్చాము. కొంతమంది కరెంటు కనెక్షన్ తీసుకొని, కొంతమంది మీరు వ్యవసాయం చేసుకుంటూ డ్రిప్ ఇరిగేషను లేదా స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు 2008లో ప్రభుత్వ భూమి అన్నప్పుడు బీడుగా ఉండేది. కానీ ఇప్పుడు 2015, 10 ఆ ప్రాంతాల నుంచి మీరు చూస్తే 15 ప్రాంతం నుంచి వేరుశనగ వేసుకొని ఉన్నారు. ఏపీఐసి వాళ్ళు సిపిఐసి ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఈ 2500 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్లో పోయేటప్పుడు కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. మీరు గవర్నమెంట్ ల్యాండ్లో మా వ్యవసాయ యోగ్యంలో ఉన్న భూమికి మీరు డబ్బులు ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఇంకా ఒక స్టెప్ ముందేసి, సార్ మాకు ఎంత డబ్బులు ఇస్తారో చెప్పండి అంటున్నారు. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే, ఫస్ట్ ఎంత డబ్బులు ఇచ్చారో మేము చెప్పలేము, కలెక్టర్ గారు కూడా చెప్పలేరు. ఎలా చెప్పగలరు? ప్రభుత్వ భూమి ఎంత ఉంది, దాంట్లో ఎంజాయ్మెంట్ అనుభవం ఎవరెవరు ఉన్నారు, ఏ సర్వే నెంబర్లు, ఎంతెంత విస్తీర్ణంలో, ఎంత క్రాపు, ఎంత కాలం నుంచి ఉంది అని సర్వే చేయాలి. మేము సర్వే చేసిన తర్వాత ఈ నివేదికను జిల్లా కలెక్టర్ వారికి సమర్పించిన తర్వాత జిల్లా కలెక్టర్ వారు ప్రభుత్వంతో మాట్లాడి, గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్లుగా, జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న ప్రద్యుమ్న సార్, ముద్దాడ రవిచంద్ర సార్ సీఎంఓలో ఉన్నారు కాబట్టి వారికి ఈ విషయాలను తెలియజేసి స్పెషల్ జీవో ద్వారా నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది.
అప్పుడు ఫస్ట్ ఇస్తారా లేదని అప్పుడు తెలుస్తుంది. ఇస్తారా లేదని తెలిసిన తర్వాత ఎంత ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం సర్వే చేయాలి. మొత్తం భూమిలో, ప్రభుత్వ భూమిలో సాగులో ఉన్న భూమి ఏంటి, గ్రౌండ్ నట్లు ఉన్నటివి ఏంటి, జామాయిల్ చెట్లు ఉండేటివి ఎంత, తాటి చెట్లు ఉండేటివి ఎంత, ఇవన్నీ కూడా మేము వాటి హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా ఎన్ని సంవత్సరాలు ఒక ఎకరాలో ఎన్ని చెట్లు ఉన్నాయన్నీ కూడా ఒక ప్రొఫార్మా ఎక్సెల్ షీట్లో నమోదు చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగుల పట్ల సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం సరికాదని దివ్యాంగుల సంఘం కోట మండలం అధ్యక్షులు గూడూరు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలో దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో మన తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. వికలాంగుల మీద అత్యున్నతమైనటువంటి స్థానాల్లో వికలాంగులకి కేటాయించవలసినటువంటి రాయితీలు, వాళ్ళకు ఒక రిజర్వేషన్లు అనవసరం అని చెప్పేసి ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడము, దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మన భారతదేశం వ్యాప్తంగా అందరూ వికలాంగుల మనోభావాలు దెబ్బతిని అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అందరికీ ఆమె వికలాంగులందరికీ బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలి అని చెప్పేసి వికలాంగుల సంఘాలన్నీ ధ్వజమెత్తి ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆ భాగంలో మన కోట మండలము గూడూరు డివిజన్కు సంబంధించి పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరఫున మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు మరియు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.
జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారు ఆడే కృతిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం వెండి అంబారి వాహన సేవను కనుల పండవగా నిర్వహించారు. పట్టణ 4 మాడవీధులు అంతా హరోం హర నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.